చిన్న షార్ట్లో రవ్వ లడ్డు చేసేయడం నేర్చుకుందాం. ఆల్మోస్ట్ అందరికీ వచ్చే ఉంటుంది. ఇది నేను ఒక స్పెషల్ పర్సన్ కోసం చేస్తున్నాను, అందుకనే సీక్రెట్గా వీడియో షూట్ చేశాను, మీతో కూడా షేర్ చేస్తున్నాను. మీకు ఈ షార్ట్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఏంటండి బాబు, ఎండలు మరీ ఇంత విపరీతంగా ఉంటే మనం ఎలా కిచెన్లో పని చేసుకుంటాం చెప్పండి. వీలైతే కిచెన్లో కూడా ఒక ఫ్యానో ఏసీయో పెట్టించుకోవాలరా అనిపిస్తుంది. ఇలాంటప్పుడే మీరేమంటారు అనేది కామెంట్స్లో చెప్పడం అసలు మర్చిపోకండి. రవ్వ లడ్డు కోసం అయితే ఫస్ట్ గీ కావాలి కదా, గీ తప్ప అన్నీ చూపించేశాను. గీ కొంచెమే ఉంది, లాస్ట్లో యాడ్ చేశాను అనమాట. ఇంకా రవ్వ వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. దానికన్నా ముందు డ్రై ఫ్రూట్స్ కూడా వేయించి పక్కకు పెట్టుకున్నాను. ఇంకా అదే ప్యాన్లో షుగర్ కూడా వేసేసి కొన్ని వాటర్ అయితే పోసాను. షుగర్ కొంచెం ఇలా కరిగి ఒక లేత తీగ పాకం అంటారు కదా, అలా వచ్చిన తర్వాత రవ్వ అంతలో యాడ్ చేసేసుకోవడమే. ఇలాచీ పౌడరు ఇంకా డ్రై ఫ్రూట్స్, మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా అందులో వేసేసుకోవడమే. అండ్ ఇదంతా అందరికీ తెలిసిందే కదా, ఇంకేదైనా మాట్లాడుకుందామా? మరి చూడండి ఎంత చెమట వచ్చేసిందో, స్పెషల్ వన్స్ కోసం కాబట్టి ఈ మాత్రం కష్టపడకపోతే ఎలా మరి. సో ఎంత కష్టమైనా ఇష్టంగా చేశాను కాబట్టి రవ్వ లడ్డు కిర్రాక్ వచ్చిందనమాట. అండ్ దీని తర్వాత ఎవరి కోసం చేశాను, ఏంటి స్పెషల్ అనేది కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను, చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. సరేనా మరి, సీ యూ ఆల్ సూన్.